మండు వేసవిలో గొంతెండుతోన్న ప్రజలకు కనీసం తాగునీటిని కూడా అందించలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పెద్ద చెరువు 31వ వార్డులో ఆయన పర్యటించారు. నర్సరావుపేటలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయిందని, కనీసం ఇళ్ల నుంచి కూడా చెత్త సేకరించడం లేదని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. కాలం ఎండలు విపరీతంగా ఉన్నాయి. 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల దాకా ఎండలు విపరీతంగా ఉంటే తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేని ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతాం. ఎక్కడా కూడా కాలువలు శుభ్రం చేయట్లేదు, శానిటేషన్ వర్కర్స్ ఎక్కడ కూడా పనిచేయట్లేదు. ఇది ప్రధానంగా సమస్య, మంచినీళ్ళు సమస్య. అట్లానే ఇంకా ప్రధానంగా సమస్య ఏంటంటే చెత్త తీసుకొని పోవడం. ఇళ్లలో నుంచి చెత్త తీసుకొని పోయేవాళ్ళు ఎవరు కూడా రావట్లేదు. దీనివలన ఈరోజు దోమలు పెరిగి అశుభ్రతతో ఈరోజు మున్సిపాలిటీ అంతా కూడా ఈరోజు విపరీతంగా ఈ వాసనతో ఇబ్బంది పడుతూ ఉన్నారు.